హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వివేకరాజ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పెరట్లో అంతా క్లీన్ చేస్తున్నాం. మా ఆయన ఫస్ట్ అంతా నీళ్ళు పడుతున్నాడు. భూమి పచ్చిగా ఉంటే గడ్డి మంచిగా వస్తుంది పీక్తా అంటే, అందుకని ఫస్ట్ నీళ్ళు కొట్టి పెడుతున్నాడు. అంత చెత్త చెత్తగా ఉన్నది, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పీకేసి క్లీన్ చేద్దామనేసి ఈరోజు అనుకున్నాం. మా ఆయన మంచిగా వాటర్ కొడుతున్నంతటా అవన్నీ తీసేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం క్లీన్ చేయాలని. ఈరోజు కుదిరింది. మా ఆయన కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు ఈరోజు, అందుకే క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. నీళ్ళు పట్టడం అయిపోయింది. ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అక్కడ నుంచి తీసేసి పైపులు చెత్త చెదారం అన్నీ తీసేసినాం. ఇవి రామడికాయ చెట్లు. ఇక వీటిని వండుకుంటలేము, ఎందుకు ఇక ఉంటా అంటే అవి మొత్తం ఆక్రమించేసుకుంటున్నాయి స్పేస్ అంతా, అందుకని తీసేస్తున్నాం. రాముడిక పండ్లు పచ్చడి నూరుకున్న, రొయ్యలు వేసి వండుకున్న బాగానే ఉంటుందిలే, కానీ ఇక అవి వండుకుంటలేము మేము, వేస్ట్గా ఎందుకు ఉండడం అనేసి తీసేసినాం. ఇక అన్నీ వీకేసిన తర్వాత అంతా క్లీన్ చేసిన తర్వాత ఇట్లా అయిపోయింది. ఇప్పుడు బాగుంది చూడనీకి. చెత్త చెదారం అంతా వేయిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారా, బాగుంది. ఇప్పుడు అవన్నీ ముందే నాటిన చెట్లు, వాటి గురించి కూడా లాస్ట్లో చెప్తా ఏంటియో ఆ చెట్లు ఏంటియో. ఇలా ఉంది క్లీన్ చేసిన తర్వాత, బాగుంది కదండి. ఇప్పుడు అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మా ఇంట్లో కొన్ని ధనియాలు మెంతులు ఉంటే అవి కూడా అలుకుదాం అనేసి అంత తవ్వుతున్నా కొంకతోని. ఎట్లా నీళ్ళు పట్టినాం కాబట్టి భూమి అంతా పచ్చి పచ్చిగానే ఉన్నది. కొన్ని సీగ ధనియాలు ఉంటే కొంచెమే స్పేస్లో మట్టినంత కొంచెం తవ్వుకొని కొన్ని చిన్న చిన్న రాయి బిడ్డలు ఉంటే తీసేసి అలుకుదామని అంత క్లీన్ చేస్తున్నా. మంచిగా అంతా తవ్వుకొని కొంచెం చాలాగా పెట్టుకుంటున్నా. అట్లా పెట్టుకుంటే మంచిగా ధనియాలు వస్తే మంచిగా భూమి కొంచెం అటు ఇటు అంటే మంచిగా ఉంటుంది. ఒక లైన్ వైజ్గా అలికితే లైన్ వైజ్గా వస్తాయి. ఇవి సీడ్ ధనియాలు కొన్నే ఉండే మా ఇంట్లో, ఒక 2 సార్లు మందం వేసుకొని కొంచెం పైన భూమి అట్లా పైన వేస్తే మరీ లోతుగా వేయకూడదు, అట్లానే మొత్తం పైన పోయకూడదు. అట్లా వేసుకొని కొంచెం పైన మట్టి అటు ఇటు అంటే కొంచెం నీళ్ళు కొట్టుకుంటే భూమి పచ్చి అయ్యి మంచిగా ఏనుకుంటాయి. అవి ధనియాలు మంచిగా అలికినట్టయితే మంచిగా మొలకెత్తుతాయి. ఇవేమో నార్మల్ ధనియాలు. ఇవి మన ఎడమకాలు చెప్పుతోని రాకితే మంచిగా మొలకెత్తాయి అని అంటారు, అందుకే అట్లా చేస్తున్నా. ఎడంకాలు చెప్పుతోటి రాకాలే, మంచిగా గింజ విడిపోతే మంచిగా మొలకెత్తాయి అన్నట్టు. అట్లనే గింజలు పెట్టకుండా ఎడంకాలు చెప్పుతో రాకేసి పెడితే గింజ విడిపోవాలి, మంచిగా మొలకెత్తుతాయి అట్లా పెడితే.
మంచిగా ఇంట్లోనే కొత్తిమీర మెంతి కూర అల్లుకుంటే ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని కర్రీస్లలో వేసుకోవచ్చు. ఎండాకాలం ఎట్లాగో బయట అంతా వల్లిపోయి వక్కిపోయి ఉంటాయి, ఇంట్లోనే పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో కూడా ఉంటాయి. అందుకే ఇంట్లో ఉన్నాయి కదా అనేసి అంతా క్లీన్ చేసేసాము కదా అని వీటిని కూడా వేస్తున్నాం. అట్లా రాకుంటే దేనికి అది విడిపోతే మంచిగా ఉంటాయి. ఇట్లా అలికితే తొందరగా మంచిగా మొలకెత్తుతాయి అన్నట్టు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంత మంచి కొంచెం భూమి పదనే ఉన్నది, ఎట్లాగో ఒక్కసారి కొంకతోనే అటు ఇటు అనుకుంటే అయిపోతాయి. అలా వేసేసుకుంటే అయిపోతాయి. ఏమన్నా గట్టి గట్టి రాట్ల పెడ్డలు లోపల ఏమైనా ఉన్నా కూడా కొంకుతున్నట్లు అనుకుంటే బయటకు వస్తాయి కదా అనేసి కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే తీసి పక్కన పడేస్తున్నా. మంచిగా మట్టిని సమానంగా అనుకొని రాళ్ళు ఏమైనా ఉంటే తీసి పడేసుకొని మళ్ళీ సేమ్ ఇవరిదాకా లెక్కనే సాలలాగా పెట్టుకుంటే మంచిగా ఒక లైన్ వైజ్గా కొత్తిమీర అల్లుకుంటే ఒక లైన్ వైజ్గా వస్తుంది కొత్తిమీర మంచిగా. అక్కడక్కడ గుప్పెలు గుప్పెల్లాగా పోసుకున్నా కూడా వస్తుందిలే కానీ అంతా సమానం చేసేసుకున్న భూమిని అక్కడ కొంచెం రాయి పెద్ద తగిలినట్టు అనిపించింది, అందుకే మళ్ళీ ఒకసారి కొంకుతుంది. అవి తీసి పడేసిన. చిన్న చిన్న గడ్డి ఉంటే కూడా తీసి పడేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ కొత్తిమీరతో పాటు అది కూడా పెరిగి పెద్ద అయిపోతుంది. ఎందుకు వచ్చింది మనకు, ముందే తీసి పడేసుకుంటే ఈజీగా కొత్తిమీర తెంపేసుకొని కర్రీలలో వేసేసుకోవచ్చు. మళ్ళీ సాల లెక్క ఒక 2 సార్లు పెట్టుకుంటే దాంట్లో ధనియాలు పోసుకోవచ్చు. ముందలికినేమో సీడ్ ధనియాలు, ఇవేమో మన నార్మల్ ధనియాలు. చూడాలి ఏవి ఫస్ట్ మొలకెత్తాయో, ఏవి మంచిగా టేస్ట్ ఉంటాయో చూడాలి. మొలకొచ్చిన తర్వాత మళ్ళీ అవి కూడా వీడియో తీసి పెడతాను మీకు. ఇట్లా 2 సార్లలో ఆడికిడికి ధనియాలు పోసుకుంటే కొంచెం పైన అటు ఇటు మట్టిని అనుకుంటే అయిపోతుంది. మరీ మట్టి బాగా కూడా అనొద్దు, అట్లా అని పైన కూడా అలకద్దు, అవి మొలక రావు. పైన అలికినా కూడా మరీ లోతు కలికితే కూడా మొలక రావు. ఇట్లా ఈ ప్రాసెస్లో పైన అట్లా మట్టి అటు ఇటు అనేస్తే అయిపోతుంది. మళ్ళీ కొంచెం వాటర్ చల్లించుకుంటే భూమి మెత్తబడి మంచిగా మొలకెత్తుతుంది. ఇప్పుడు వాటర్ చల్లుకోవాలి. ఇట్లా వాటర్ ధనియాలు అల్లుకోగానే ఇట్లా వాటర్ చల్లుకుంటే మంచిగా మొలకెత్తుతాయి. పొడి ఉండకుండా మంచిగా భూమి మెత్తగా పడి మంచిగా వస్తుంది మొలక. అందుకే ఏవైనా సరే చెట్లైనా విత్తనాలైనా ఇవి పెట్టినా సరే వాటర్ చల్లుకోవాలి. ఇక్కడ మెంతులు అలుకుదామని మళ్ళీ ఇందాకట్లాగానే
కొంగతోని భూమిని కొంచెం అటు ఇటు చేస్తున్నా. మంచి పచ్చి పచ్చి ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తుంది. మంచిగా ఆడికి ఈడికి ఒకసారి దాన్ని కొంగతో తవ్వుకుంటే మంచిగా ఈజీగా అయిపోతుంది. పెట్టాడు కొంచెం గట్టిగా ఉన్నదానికి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఇట్లా తవ్వుతాను కొంగతోటి. చెత్త ఏమన్నా ఉంటే ఏరేసుకొని, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఏమన్నా ఉంటే ఏర్పడేసుకొని, ఇవి కొన్ని మెంతులు వేరే రకం ఉన్నాయి, కొన్ని మెంతులు వేరే రకం ఉన్నాయి. ఇవి కొంచెం ఎట్లున్నాయంటే బ్రౌన్ కలర్లు ఉన్నాయి. ఇవి 3 చోట్ల పెట్టినాయి బ్రౌన్ కలర్. ఇవి ఏ రకంగా ఉంటుందో మరి టేస్ట్ తెలియదు, చూడాలి. స్టార్టింగ్ 3 చోట్ల పెట్టినాయి ఒక రకంగా ఉన్నాయి. ఇవి ఒక రకం, ఇవి ఎల్లో ఇష్యూ ఉన్నాయి. మంచిగా గుప్పెలాగా ఒక్క దగ్గరనే పోస్తాను వీటిని. మంచిగా మెంతి కూర టమాటో కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం మెంతి టమాటో కర్రీ అంటే. మంచి చపాతీలోకైనా పూరీలోకైనా సూపర్ ఉంటుంది. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం మెంతి కూర టమాటో కర్రీ అంటే. అక్కడ కొన్ని అట్లా వేసుకుంటాను. వేసుకొని పైన భూమిని అట్లా వేసుకొని పెట్టుకుంటే అయిపోతాయి. మీరు కూడా పెట్టుకోండి. మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇంట్లో దింపుకొని కర్రీలలో వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. పప్పులలో వేసుకున్న టమాటా కర్రీ అయినా బాగుంటుంది. మళ్ళీ పైనకి వెళ్ళి వాటర్ చల్లుకుంటే మంచిగా మొలకెత్తుతాయి. చెట్లు పెట్టిన వెంటనే లేదంటే విత్తనాలు పెట్టిన వెంటనే వాటర్ కంపల్సరీ పోసుకోవాలి, మంచిగా మొలకెత్తాయి అన్నట్టు. ఇక్కడేమో కొన్ని కాకర గింజలు ఉండే అవి పెడదామని తవ్వుతాను. ఎప్పుడో తెచ్చినవి ఉండే, పెట్టి చూద్దాం మరి వస్తాయా లేదో తెలియదు. పెట్టనైతే పెడుతున్నా. ఇంకా కొన్ని కూరగాయ చెట్లు కూడా పెడదామని చూస్తున్నా. బెండకాయలు టమాటో చెట్లు ఉన్నాయి ఆల్రెడీ, అవి కూడా చూపిస్తా. మళ్ళీ చెట్లు పెడితే మళ్ళీ వీడియో తీసి పెడతాను. అవి కూడా ఇంకా కాకరకాయ గింజలు పండ్ల పైన అవి కూడా పెడితే అయిపోతుంది. వస్తే మనకే బెటర్. ఈ ఎండాకాలంలో కూరగాయలు అసలు దొరికాయి చక్కగా. అక్కడ రెండు వేసేసుకుంటాను. ఏ వస్తే అవే అవుతాయి అని. చావి కూడా గింజలు పెట్టుకొని భూమిని అటు ఇటు అని వేసుకొని వాటర్ చల్లుకుంటే అయిపోతాయి. అయిపోయింది, పెట్టేసినాం. ఇవేమో మిరప చెట్లు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఎల్లో కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి. 3 రకాల మిరపకాయ చెట్లు ఉన్నాయి. ఇదేమో తోటకూర. అక్కడ కొంచెం ఉన్నది తోటకూర, తెలుసమ్మ. అవి కూడా మిరప చెట్లేనండి. ఇదేమో చుక్క కూర. అంత పూత వచ్చింది, అంత తెంపేస్తే మళ్ళా మంచిగా
కూర వస్తుంది, ఆకు వస్తుంది మంచిగా. పైన పువ్వు అంతా తెంపేస్తే మంచిగా ఆకు మళ్ళీ ఫ్రెష్ వస్తుంది. పూత అంతా తెంపేస్తే ఇప్పుడంతా పూతకొచ్చింది. ఆ పూత అంతా తెంపేస్తే మళ్ళీ మంచిగా ఫ్రెష్గా ఆకులు వస్తాయి. మంచిగా రోటి పచ్చడి చేసుకుంటే పుల్లగా బాగుంటుంది. చుక్కకూర పచ్చడి వేడి అన్నంలో మంచి చుక్కకూర పచ్చడి వేసుకొని తింటే పుల్లగా బాగుంటుంది టేస్ట్. ఇదేమో టమాటా చెట్లు, కాయలు వచ్చినాయి. ఇదేమో లక్ష్మణ ఫలం చెట్టు, పూత వస్తుంది ఇది కూడా. ఇదేమో వాటర్ యాపిల్, మధ్యలో ఉన్నది వాటర్ యాపిల్. కాయలు పడుతున్నాయి, మంచి చాలానే వచ్చినాయి కాయలు. లక్ష్మణ ఫలం ఫస్ట్ చూపించింది. ఇదేమో వాటర్ యాపిల్, ఎప్పుడు తినలేదు. కాయలు పడుతున్నాయి, చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. చాలానే కాయలు పడ్డాయి, చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. ఇదేమో వంకాయ చెట్టు, ఇక్కడ కూడా తోటకూర ఉన్నది. ఇది ముళ్ళ తోటకూర. అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నది తోటకూర. ఇదేమో రామఫలం చెట్టు, ఇది ఇంకా పూత రాలేదు దీనికి. ఇంకా చిక్కుడు చెట్టు, సీతాఫలం చెట్టు కూడా ఉన్నాయి అక్కడ. ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.